భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏం జరగబోతోంది? ఇప్పుడు 5 ఎమ్మెల్సీ సీట్లు రాబోతున్నాయి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లు అన్నీ తెలుగుదేశం డిసైడ్ చేసేటటువంటివి. అందులో వీళ్ళిద్దరికీ పంచుతుందా? జనసేనకైతే ఒక సీటు ఇవ్వడం ఖాయం, నాగబాబుకి అన్నటువంటిది క్లియర్గా ఉంది. ఇంకో సీటు భారతీయ జనతా పార్టీకి ఇస్తుందా? వాస్తవంగా మొన్న రాజ్యసభ స్థానాలు 3 ఉంటే అందులో 2 తెలుగుదేశం తీసుకుని 1 బీజేపీకి ఇచ్చింది. అప్పుడు జనసేనకి ఇవ్వలేదు. దానికి బదులుగా ఇప్పుడు ఎమ్మెల్సీతో పాటుగా మంత్రి పదవి ఇస్తానంటుంది. అదే సందర్భంలో అందుకని ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్సీ ఇవ్వబోవటం లేదా? వాస్తవంగా వీళ్ళిద్దరి మధ్యన రాజ్యసభకు సంబంధించి అయితే ఒక ఒప్పందం కుదిరింది. ఎంతమంది వైసీపీ వాళ్ళు రాజీనామా చేస్తే అందులో సగం అని. మొన్న 3 రాజీనామా చేశారు. ఆ తర్వాత 4లో 2 టీడీపీ తీసుకుంది, 1 ఆల్రెడీ బీజేపీ తీసుకుంది, ఇంకోటి కూడా బీజేపీ తీసుకోబోతుంది విజయసాయి రెడ్డి అన్నది కూడా నడుస్తోంది. అదే సందర్భంలో ఇప్పుడు ఎమ్మెల్సీలో అట్లా సగం కాబోయినా వాటా లెక్కన ఒకటన్నా ఇస్తారా అంటే తెలుగుదేశం అనుకూల పత్రిక అయినటువంటి జ్యోతి రాసుకొచ్చింది 5 కూటమి ఖాతాలోకే, అందులో డౌటే లేదు. ఎమ్మెల్యే కోట మండలి సీట్లలో 1 జనసేన నుంచి నాగబాబుకి, మిగతా 4 సీట్లకి టీడీపీలోనే భారీగానే పోటీ. ఆశావాళ్ళు దేవినేని, కొమ్మాలపాటి, బుద్ధా వెంకన్న, ఎండి నజీర్ మరికొందరు ఉన్నారు అన్నటువంటిది. దీన్ని బట్టి ఇక్కడ సంథింగ్ ఏదో జరుగుతోంది అన్నటువంటిది కనబడుతోంది. బీజేపీకి లేనట్టే అన్నటువంటి సంకేతం కనబడుతోంది.